ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు. లైవ్ త్వర చూద్దాం. క్యూములేటివ్ సీజర్స్, ఎంసీసీ వయలేషన్స్, దానికి 362 కేసెస్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్స్ లోకి వస్తే సి విజిల్ ద్వారా 2487 కంప్లైంట్స్ మాకు వచ్చాయి. 1950 ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే ఎన్జిఆర్ఎస్ నేషనల్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఉంది, దాంట్లో కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 18,000 కంప్లైంట్స్ దాని ద్వారా కూడా వచ్చాయి. అట్లాగే పర్మిషన్స్ లోకి వస్తే ఇప్పుడు ఆన్లైన్ పర్మిషన్స్ పొలిటికల్ పార్టీస్ కోసం, క్యాండిడేట్స్ కోసం ఈసారి ఇస్తున్నాము. సో దానికి 9,630 అప్లికేషన్స్ ఇప్పుడు వరకు వచ్చాయి. టోటల్ ఇప్పుడు చెక్ పోస్టులు 205 ఉన్నాయి మన దగ్గర. ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఇప్పుడు రకరకాల ఏరియాస్లో నడుస్తున్నాయి. బేసికలీ ఎఫ్ఎస్టీస్కి చూస్తే ఫ్లయింగ్ స్క్వాడ్స్ 397 ఉన్నాయి. స్టేషనరీ సర్వేలెన్స్ టీమ్ ఇవి 386 ఉన్నాయి. తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఇవి అంతా ఉంటాయి. ప్రతి డిఓ ఆఫీస్లో, ప్రతి ఎస్పీ సిపి ఆఫీస్లో, అట్లాగే డీజీ ఆఫీస్లో, సిఓ ఆఫీస్లో డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు కంట్రోల్ రూమ్స్ పెట్టి మానిటర్ చేస్తా ఉన్నాం వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ద ఫీల్డ్ లెవెల్. సీజర్స్లోకి వస్తే 164 crores ఇప్పుడు వరకు క్యాష్ సీజర్ జరిగింది. తర్వాత లికర్లోకి వస్తే 52.93 crores వర్త్ ఆఫ్ 16.4 lakh లీటర్స్ ఇప్పుడు వరకు సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ లోకి వస్తే 27.58 crores వర్త్ ఆఫ్ డ్రగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్, గాంజా ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, సీజ్ చేయడం జరిగింది. ప్రెషస్ మెటల్స్ 165 crores వర్త్. తర్వాత ఫ్రీ బీస్ మీద లాట్ ఆఫ్ ఫోకస్ ఇస్ దేర్. గోడౌన్స్, అన్ఆథరైజ్డ్ గోడౌన్స్ చెక్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చెక్ చేయడము, ఇవన్నీ చేసిన వల్ల 43.86 crores వర్త్ ఆఫ్ ఫ్రీ బీస్ ఇప్పుడు వరకు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూడాలంటే కుక్కర్స్ 9,100, సారీస్ 56,000, క్లాక్స్ 9,600, మొబైల్స్ ఇది కొత్తగా ఈసారి 71-72,000 మొబైల్స్, ఇమిటేషన్ జ్యువెలరీ 15,000, రెడీమేడ్ గార్మెంట్స్ ఆల్మోస్ట్ 1 lakh వరకు సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర వచ్చిన పర్మిషన్స్ చూడాలంటే ముఖ్యంగా ఈ ఆర్ఓస్ దగ్గర సెల్ ఉంది, అందులో సింగిల్ విండో పర్మిషన్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్కువగా చూడాలంటే దాంట్లో డోర్ టు డోర్ కెన్వాసింగ్కి అప్లికేషన్స్ వస్తున్నాయి. తర్వాత వెహికల్ పర్మిట్ కోసం వస్తున్నాయి. తర్వాత పర్మిషన్ టు హోల్డ్ మీటింగ్ అండ్ లౌడ్ స్పీకర్ వాడడానికి, ఇట్లాంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్కి ఇట్లాంటి దానికి పర్మిషన్స్ అడుగుతున్నారు. దీస్ ఆర్ ద బేసిక్ డేటా ఫ్రమ్ అవర్ సైడ్. తర్వాత ఓటర్ ఫెసిలిటేషన్ కోసం బూత్ దగ్గర ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్స్ ఉన్నాయి. ఈసీఐ వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం 4 రకాలు. పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటాయి, ఒక దాంట్లో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయవచ్చు ఏం చేయకూడదు ఓటర్స్, దానికి ఒక పోస్టర్ ఉంటుంది. తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ పర్మిటెడ్ ఉంటుంది తీసుకోపోవడానికి, ఈ 4కి పోస్టర్స్ ఉంటాయి. తర్వాత ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఒకటి ఉంటుంది, అక్కడ బిఏలో కూర్చుంటారు,
వాళ్ళ దగ్గర ఆల్ఫాబెటికల్ లొకేటర్ ఉంటుంది, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము. సో దాంట్లో ఎవరికైనా కావాలి అంటే మా సీరియల్ నంబర్ ఏంటి అక్కడ కూడా కావాలి అంటే చూడొచ్చు. సో విత్ దిస్ టుడేస్ స్టార్టింగ్, ఈరోజు ఫస్ట్ డే ఉంది, ఎక్కువగా నంబర్స్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు ఈ నామినేషన్స్కి. రేపు నుంచి రోజు ఈ మానిటర్ చేస్తాము. నేను కోరేది అందరు పొలిటికల్ పార్టీస్కి, క్యాండిడేట్స్కి ఏంటంటే ఈ నిబంధనల ప్రకారం జాగ్రత్తగా ఈ ఎఫిడవిట్స్ ఫిల్ చేయడం, నామినేషన్స్ ఫిల్ చేయడం, అన్ని కాలమ్స్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకొని ఇవ్వాలి. కోర్స్ ఆ రోజుకి కూడా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్గా ప్రిలిమినరీ స్క్రూట్నీ చేయడానికి. కానీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ వాళ్ళు తప్పకుండా మంచిగా చూసుకొని అన్ని కాలమ్స్ ఫిలప్ చేసుకొని డబ్లీ ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయాలని కోరుతున్నాం. ఒక్కటి కూడా ఇంతవరకు కేసు నమోదు కాలేదు, ఏం కాలేదు. సామాన్యులను మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారని చాలా కంప్లైంట్స్. పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వాళ్ళని ఎవరికి కూడా See, there is a system, SOP ఇచ్చారు దీనికి ఈసీఐ వారు. దానికి మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్, ట్రైనింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ సీజ్ చేయడం జరుగుతుంది, ఎక్కడ పట్టుకుంటారు, అక్కడ రిసిప్ట్ ఇవ్వడము ఫస్ట్ థింగ్. దాంట్లో డీటెయిల్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్ ఎవరికి అపీల్ చేయవచ్చు అది చెప్తా ఉన్నాము, చేస్తున్నారు. రెండోది ఇమ్మీడియట్గా ఈ డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీని కూడా మొదలుపెట్టి దాంట్లో రిలీజ్ చేయమని కూడా చెప్పాము. హూ ఎవర్ ఈజ్ ఏబుల్ టు సాటిస్ఫై, గివ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అట్లాంటివి చేయమని చెప్పాము. సో దాట్ ఈజ్ ఆల్సో సైమల్టేనియస్లీ హ్యాపెనింగ్. కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో క్యూఆర్ కోడ్, బ్యాంక్ది కూడా క్యూఆర్ కోడ్ ఒక అమౌంట్కి ఉంది, యాక్చువల్ వాళ్ళు తీసుకోపోతున్న అమౌంట్ వేరే ఉంది. కొన్ని ప్లేస్లో క్యూఆర్ కోడ్ లేకుండా తీసుకువెళ్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు స్టెబిలైజ్ అవుతున్నాయి, బ్యాంక్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాము. సో ఇప్పుడు స్టెబిలైజ్ అవుతున్నాయి వాళ్ళ సైడ్ నుంచి కూడా. సో బేసికలీ మీరు చెప్పినట్టు సీజర్స్ స్టేషనరీ ఎస్ఎస్టీస్లో ఉండొచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా ఉండొచ్చు. Idea is definitely to make the process as smooth as possible with the minimum amount of trouble to the common man. So for that purpose, this SOP has also been designed by the ECI, and we have made it very clear to our field level officers that absolute courtesy and adherence to the SOP shall be ensured. Sir, last time elections ko 256 cases FIR చేసామన్నారు. ఆ పార్టీ వైజ్ బ్రేకప్ ఏమని చెప్తారా? Everything is not necessarily party related. కానీ పార్టీలు చేస్తారు, పొలిటీషియన్లు చేస్తారు కదా, అది చెప్పండి. No, not necessarily. జనాలు కూడా అంటే see, some people are not related to any party. సార్ పొలిటికల్ పార్టీలకు ఎన్ని ఉన్నాయి? Yeah, I got it. So total, as I said, 137 FIRs are related to MC violations. అంటే అందులో పార్టీ వారీగా చూస్తే BRS కి 13 ఉన్నాయి. Of course, these are all suspected cases. Final decision will be of the court. Congress to link unna cases 16 ఉన్నాయి.
బీజేపీతో లింక్ ఉన్న 5 ఉన్నాయి, బీఎస్పీతో లింక్ ఉన్న 3 ఉన్నాయి. సో దిస్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ ద నంబర్స్ అవైలబుల్ విత్ అస్. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ నంబర్స్ దిస్ ఇస్ అ మూవింగ్ డేటా. సో రోజు కొత్త కొత్త నంబర్స్ వస్తానే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ సార్ ఇప్పుడు రైతు బంధు మీద కొన్ని పార్టీలు కంప్లైంట్ చేశాయి సార్. రైతు బంధు మీద ఏం నిర్ణయం తీసుకున్నారు సార్? రైతు బంధు పంపిణీ మీద. రైతు బంధు మీద డిడ్ వి రిసీవ్ ఎనీ కంప్లైంట్?